ఈరోజు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన జరిగిన దాడి అనేది దురదృష్టకరం. ఇది ఈరోజు ధర్నా చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు, కాటా శ్రీనివాస్ గౌడ్ గారి వర్గము, కాటా శ్రీనివాస్ గారు చేసినటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన. ఇది చాలా దుర్మార్గము. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఎమ్మెల్యే ఫ్యామిలీ మెంబర్తో సహా ఉండే ఇల్లు. ఇది ఓ ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయడం అనేది దుర్మార్గం. మీరు ధర్నా చేసుకొని దిష్టిబొమ్మలు కానివ్వండి, ప్రజాస్వామ్యంలో ఎవరు చేసే హక్కు వాళ్ళకు ఉన్నది. కానీ ఈ అటాక్ చేయడం అనేది, అటాక్ చేసి చైర్లు ఇరగొట్టి డోర్లు ఇరగొట్టి ఇది చేయడం అనేది ఇది చిల్లర లెక్కలు, చీప్ మెంటాలిటీ, రోడ్ల మీద తిరిగేటోళ్ళు చేసే పనిది. ఇది మేము వారు చేసే ధర్నా గురించి కానీ మేము ఆలోచన చేసి ఉంటే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటుండే. ఈరోజు మాకు చాతకక కాదు, గాజులు పెట్టుకోలేమిడ. ఈరోజు పటంచెరు నియోజకవర్గం అంటే ఒక్కటిసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు నన్ను ఆశీర్వదించారు ప్రజలు. 2 సార్లు నేను చీగొట్టిరు. నువ్వు పనికిరావు బిడ్డ, ఇంటికి పోమని తోలిచ్చిరు. అయినా నీకు బుద్ధి వస్తలేదు కాటా శ్రీనివాస్ గౌడ్. ఈరోజు ఇవన్నీ చేస్తే నువ్వు గొప్పడు అవుతావు అనుకుంటున్నావు. కానీ నువ్వు గొప్పడు కావు, జీవితంలో పనికి రాకుండా పోతావని చెప్తా ఉన్నా. 2 సార్లు ఓడిపోయినా మంచి ఆలోచన చేయి. ప్రజాస్వామ్యంలో ఓడడం గెలపడం సాధ్యం. ఓ మంచి ఆలోచన చేయి. ప్రజలకు ఏ విధంగా సర్వీస్ చేయాలి, ఏ విధంగా అభివృద్ధి పరచాలి, ఒక మంచి ప్రణాళిక తీసుకొని ముందుకు పో. కానీ పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఈసోటి పిచ్చి పనులు చేయడం అనేది మానుకో. ఒకసారి సర్పంచ్ పది అప్పచెప్తే ట్రెజరీ అంతా మైనస్ చేసి, మైనస్ కాదు మిస్యూజ్ చేసిన కేసులో కోర్టుకు తిరుగుతా ఉన్న బిడ్డను. మామూలు సర్పంచ్గా సర్పంచ్ నువ్వు పనికిరావని చీకొడితే పనికిరావని చెప్పి కోర్టులో చుట్టుముడి తిరుగుతా ఉన్నావు. దాన్ని నువ్వు ఈరోజు గవర్నమెంట్ ఉన్నది, 2 సార్లు ఓడిపోయినా నేను ఓడిపోయిన ఎమ్మెల్యేను అని అంటే ఎట్లా? అది కరెక్ట్ కాదు. నువ్వు కానీ నీ ఎంబడున్న మనుషులకు కానీ బుద్ధి చెప్పు, నువ్వు బుద్ధి తెచ్చుకో. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో. ఈరోజు నేను చేసే పని ఏంటంటే, రేపు 25th 26 జనవరికి మున్సిపాలిటీల పీరియడ్ అయిపోతుంది. 5 సంవత్సరాల కాలంలో చేసిన వర్కులు కొన్ని ఇనాగ్రేషన్లు ఉన్నాయి, కొన్ని చేయలేవు, కొన్ని నాన్ స్టార్టెడ్ ఉన్నాయి, కొన్ని ఆన్గోయింగ్ ఉన్నాయి, కొన్ని కంప్లీటెడ్ ఉన్నాయి. అవన్నిటి గిట ఇనాగ్రేషన్ చేయాలి. అన్ని పార్టీలలో ఉన్నారు. అలా బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. అది అఫీషియల్ ప్రోగ్రామ్, అది పార్టీ ప్రోగ్రాం కాదు. పార్టీ కార్యకర్తలు ఎంబడేసుకొని తిరగడానికి. నేను 30 సంవత్సరాలు 90 నుంచి రాజకీయాలలో ఉన్నాను. కొత్తగా లేవు రాజకీయాలలో. ఏ ప్రోగ్రాంకి ఎవరు ఇవ్వాలో తెలుసు, మాకు కార్యకర్తలు ఎట్లా కాపాడుకోవాలో తెలుసు. కాబట్టి ఆ అఫీషియల్ ప్రోగ్రాం చేసుకుంటూ పోతా ఉన్నాం. మేము అఫీషియల్ ప్రోగ్రాం చేసుకుంటూ పోతుంటే కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకుంటలేడు, మనం చూస్తలేరని అనవసరమైనటువంటి ఒక ఆలోచనతో ధర్నా చేసి, నువ్వు ధర్నా చేసుకో, బొమ్మ కలబెడతారో బొమ్మ కలబెట్టుకో, ఏదైనా చేసుకో. దీని మీద అటాక్ చేయడం అనేది నీ చేతగానితనం. నువ్వు అటాక్ చేస్తా, నేను ధర్నా చేస్తా అంటే మేము గిట్లా దానికి స్పందించుంటే ఏముంటుండే పరిస్థితి? ఈరోజు ఏముంటుండే పరిస్థితి? ఒకసారి ఆలోచన చేసుకొని మంచి ఆలోచన చేయండి. చిల్లర చిల్లర ఆలోచనలు మానుకోరి. కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నా. నెక్స్ట్ ఇటువంటిది ఏమైనా ఆలోచన చేస్తే ఎక్కడికక్కడ ప్రతిఘటించి వాళ్ళకి తగిన విధానంగా గుణపాఠం చెప్పి
వాళ్ళ జీవితంలో పనికి రాకుండా చేస్తారని కూడా మీ అందరికి తెలియజేస్తారు సోదరులారు. ఇది ఆషామాషిగా లేమిడా మీరు చేసే చీప్ మెంటాలిటీ ఆలోచన అనేది మానుకోరి మంచి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా. దీని మీద పోలీసు వాళ్ళు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి. ఎస్పీతో మాట్లాడినా, ఐజీతో మాట్లాడినా, ఐజీ గిట్ట 4 గంటలకు వస్తా ఉన్నాడు. సీరియస్ గా దీని మీద పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకొని ఈ దుర్ఘటనలో ఈ దాడి మీద ఎవరెవరు ఎంతమంది ఉన్నారో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళ మీద పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కేసులు ఫైల్ చేసి జైలుకు పంపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది ఇటువంటి సంఘటన ఎక్కడ ఎప్పుడు జరగలే. మన ప్రాంతంలో ఎక్కడో జరిగింది కాదు. మన ప్రాంతంలో మంచి సాంప్రదాయం ఉంది. ఎలక్షన్ వరకే ఎలక్షన్ కొట్లాడతారు. దాని తర్వాత అంతా కలిసిమెలిసి అభివృద్ధిలో పార్టిసిపేట్ చేస్తారు, సమానంగా భాగస్వాములు అవుతారు. కానీ ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు మానుకొని సీరియస్గా పోలీసు వాళ్ళని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. దాన్ని ఈరోజు జరిగిన ఘటనను సీరియస్గా మీకున్న అధికారాన్ని పూర్తిగా ఉపయోగించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని జైలుకు పంపాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారండి? అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారా? ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. తప్పకుండా అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. ఈ అఫీషియల్ ప్రోగ్రామ్ను పార్టీ ప్రోగ్రాంగా మార్చడం ఎవరి తరం కాదు. అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం. తప్పకుండా దాని మీద తగిన చర్యలు తీసుకోవడానికి నేను నా పూర్తి స్థాయిలో అధిష్టానానికి తెలియజేస్తాను.